నేను డాక్టర్ హారిక స్వరూప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఇప్పటి వరకు చేసిన వీడియోస్లో అడిగిన డౌట్స్, క్వశ్చన్స్ ని అడ్రస్ చేద్దాం. మీకున్న క్వశ్చన్స్ ని, డౌట్స్ ని #AskDrHarika అని టైప్ చేసి మాకు పంపిస్తే వాటన్నిటికీ మేము సమాధానం చెప్తాం. మేడం, నాజల్ బోన్ ఫ్రాక్చర్ అవుతే ఫుడ్ ఏం పెట్టాలి? సో నేసల్ బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఫుడ్ నార్మల్గా తీసుకోవచ్చండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ నేసల్ బోన్ ఫ్రాక్చర్స్ 2 రకాలు ఉంటాయి, డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్ అండ్ అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్ అని. ఇఫ్ ఇన్ కేస్ అది అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్ ఉండి జస్ట్ ఆ బోన్ అనేది జస్ట్ కొంచెం ఫ్రాక్చర్ అయి ఉండి కానీ దాని ప్లేస్ లోనే ఉంది కదలకుండా, మీకు ఎక్స్టర్నల్ షేప్ ఏమీ మారలేదు అంటే కనుక దానికి వేరే ట్రీట్మెంట్ ఏమి ఉండదండి. దానంతటది జస్ట్ పెయిన్ కిల్లర్స్ అవి వాడితే దానంతటది అతుక్కుపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ అది డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్ అవుతే కనుక, అంటే ఫ్రాక్చర్ అయ్యి అది పక్కకు తప్పుకున్నా, లోపలికి కానీ బయటకు కానీ అట్లా పక్కకు తప్పుకుని ఉంటే కనుక, ఆ ఫ్రాక్చర్ సెగ్మెంట్ అనేది పక్కకు తప్పుకుని ఉంటే అప్పుడు మనకి ఎక్స్టర్నల్ షేప్ ఆఫ్ ద నోస్ మారుతుంది. బయట షేప్ అనేది వంకర పోవడం కానీ, ఇట్లా లోపలికి వెళ్ళిపోవడం కానీ అలా జరుగుతుంది. అది కంపల్సరీగా మనం సర్జరీ చేసి సరి చేయాల్సి ఉంటుంది. సో ఇన్ ఎనీ కేస్ సర్జరీ ఏమి లేకుండా ఉన్నట్టు అయితే కనుక నార్మల్ ఫుడ్, రొటీన్ ఫుడ్ పెట్టేయచ్చు. ఇఫ్ ఇన్ కేస్ సర్జరీ అయి ఉంటే ఒక 1 వీక్ వరకు కొంచెం సాఫ్ట్ డైట్, కొంచెం వెజిటేరియన్ ఫుడ్ అలా పెడితే షుడ్ బి ఫైన్.